నమస్తే మిత్రులారా, నేను మీ జల్లి శంకర్ని. సో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ప్రజలకు ఏమైనా కష్టం వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు పరిష్కరించాల్సింది పోయి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక శాఖలు పోషిస్తున్నటువంటి మంత్రులు ఏకంగా ప్రజలను ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం. దీంట్లో కూడా రాజకీయాలకు చోటు కల్పిస్తూ రాజకీయాలు చేస్తూ ఎవరైతే ఎక్కడైనా సివిల్ ఇష్యూస్ ఉంటాయో ఆ ఇష్యూస్లో తలదూర్చి వాడు మన పార్టీ కూడా కాదా, మన పార్టీకి ఓటేసిండా వేయలేదా, మన పార్టీకి ఓటేస్తే ఒక తీరుగా ఓటేయకపోతే ఒక తీరుగా, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. ఇది నాకు తెలిసి కొల్లాపూర్ ఇష్యూ ఇప్పుడు నా దగ్గరకు వచ్చినటువంటి ఇష్యూ కూడా, ఈ కొల్లాపూర్ ఇష్యూ ఇది నా దగ్గరకు రావడం దాదాపు ఇది ఒక 5వ ఇష్యూనో 6వ ఇష్యూనో అనుకుంటా. జూపల్లి కృష్ణారావు తన కొల్లాపూర్ నియోజకవర్గాన్ని ఒక సామంత రాజ్యం లెక్క ఫీల్ అవుతూ జూపల్లి కృష్ణారావు అక్కడ ఏమున్నా కానీ నా కనుసన్నల్లోనే నాకు ఓటేసినటువంటి వాళ్ళకు మాత్రమే నేను పనిచేస్తా, నాకు ఓటైనటువంటి వాళ్ళు నాకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళని ముప్పు తిప్పలు పెడతానటువంటి విధంగా ఆయన వ్యవహారం చేస్తూ ఉన్నాడు. కుడికిల్లా అనేటువంటి ఊరిలో ఈ నాగర్ కర్నూలు జిల్లా మన ఆయన నియోజకవర్గ మండలం ఏదైతే ఉందో కొల్లాపూర్ మండలము కుడికిల్లా అనేటువంటి విలేజ్లో ఒక బ్రాహ్మణ్ దగ్గర అంటే ఒక బాపనాయన దగ్గర ఒక 3.5 ఎకరాల భూమి ఒక కుటుంబం కొనుగోలు చేసింది. వాళ్ళు ఆ భూమికి సంబంధించినటువంటి మొత్తం డబ్బులు కూడా అన్నీ ఎంతైతే అనుకున్నారో ఆ రేట్ ఎంత వేసుకున్నారో ఆ భూమికి ఆ డబ్బులన్నీ కూడా ఆ సదరు వ్యక్తి ఎవరైతే అమ్ముతున్నాడో ఆ వ్యక్తి కూడా కట్టేసిరంట. కట్టేసి ఇంకా 2 రోజులలో రిజిస్ట్రేషన్ ఉన్నదని చెప్పేసి స్లాట్ బుక్ చేసుకున్నారంట. స్లాట్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్కి పోయిన దగ్గర ఇంకొక 1-2 గంటలలో రిజిస్ట్రేషన్ అయిపోతుంది బేసిక్గా. అప్పటికప్పుడు మంత్రికి సంబంధించినటువంటి అనుచరులు మంత్రి అన్నదానాలతోని ఆ ఎంఆర్ ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పడము, ఆ రిజిస్ట్రేషన్ ఆపేయడము, దాంతో ఈ కుటుంబం రోడ్డు మీద వాడడము. ఇప్పుడు ఎవరైతే అమ్ముతా అనేటువంటి వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు మీకు నేను రిజిస్ట్రేషన్ చేయను, జూపల్లి కృష్ణారావు చెప్తేనే నేను రిజిస్ట్రేషన్ చేస్తా అనేటువంటి విధంగా ఇబ్బందులకు గురి చేస్తారు. ఆ కుటుంబం ఇక అటు తిరిగి ఇటు తిరిగి అందరు మంత్రులను కలిసిండ్రు, కోర్టులో రిట్ పిటిషన్ వేసిర్రు, రకరకాలుగా ఇబ్బందులకు గురై చివరికి మన న్యూస్ లైవ్ స్టూడియోకి రావడం జరిగింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళతోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దా పెద్ద మనిషి ఇసుట్రా, నువ్వు కూడా రా. ఏం పేరు నీ పేరు? కొంచెం ఏం పేరు? శమంత. నువ్వు రా బ్రదర్ ఇసుట్రా. ఏ ఊరు మీది? ఏ ఊరు మీది? కుడికిల్లా. ఏ ఊరు దగ్గర కొన్నారు భూమి? ఎంత కొన్నారు? దగ్గర 3 ఎకరాల బావు కొన్నా. ఎంత? 3 ఎకరాల బావు. ఎంత కొన్నారు? 14,50,000. 14,50,000 ఎకరం అంటే 3.5 ఎకరాలకి 3.5 ఎకరాలకి మొత్తం ఎంత అయింది? డబ్బులు 44,25,000 22,500 కట్టేసినాం. అంటే ఎంత? 44 లక్షల 44,22,500 కట్టేసిన. మొత్తం డబ్బులన్నీ కట్టేసిన. ఒక్క రూపాయి లేకుండా డబ్బులు మొత్తం కట్టేసిన. నాకు రిజిస్టర్ కాకుండా ఆపేసిండ్రు. ఎందుకు ఆపారు? నీకు రిజిస్టర్ వాళ్ళకి కావాలి, కాంగ్రెస్ లీడర్లకు కావాలి. ఎవరు? కాంగ్రెస్ లీడర్లకు కావాలి, నాకు కాకుండా. ఏది ఇప్పుడు నీకు అమ్మిన భూమి వాళ్ళకి కావాలి, వాళ్ళకి కావాలని చెప్పేసి బంద్ చేయించిండు. కృష్ణారావు రాజకీయం బంద్ చేయించిండు. ఇప్పుడు ఎప్పుడు జరిగింది? మీరు ఎప్పుడు కట్టిరు? భూమికి బేరం ఎప్పుడు చేసిర్రు? పైసలు ఎప్పుడు కట్టిరు? 6 నెలల నాడు 20 లక్షలు 3 రోజులకు కావాలంటే 20 లక్షలు, బాపు నెలలు 3 రోజులకు కావాలంటే నేను ఆడి మనిషిని ప్లాట్లు అమ్ముకొచ్చి 3 రోజులకి 20 లక్షలు ప్లాట్లు అమ్ముకొచ్చినావా? ఉన్నపర్తిలో ఉన్నాయి నాకు. నువ్వు కొనుక్కున్న ప్లాట్లు అమ్ముకున్నావు? 10 సంవత్సరాల కింద కొనుక్కున్న ప్లాట్లు నేను మొన్న నా భూమికి కొంటుండా, నాకు లేక పరిస్థితి లేక కొనుక్కున్నాం అని అవి అమ్ముకొచ్చి 50 లక్షలు 30 లక్షలకు అమ్ముకొచ్చుకున్నా. 50 లక్షలకు 2 ప్లాట్లు 30 లక్షలకు అమ్ముకొచ్చుకున్నా. అది 20 లక్షలు లాసు. నాకు భూమి ఉంది, బావి దగ్గరికి ఉంది, మాకు భూమి కొంచెం ఉంది, బీదల్లో 3 ఎకరాలే ఉంది మాకు. అంటే మీ భూమికి అనుకొని ఈ భూమి ఉంది అన్నమాట. ఈ బాపనాయన భూమి ఉన్నది, మధ్యలో ఒక భూమి అడ్డం. ఏం పేరు ఆయన పేరు? ఏం పేరు? శ్రీకాంత్. ఓకే. ఆయన భూమి మేము కొందామని నేను 2 ప్లాట్లు 50 లక్షలు 30 లక్షలకు అమ్ముకొచ్చుకొని కొంత బంగారం అమ్ముకున్నా, కొన్ని అప్పు చేసిన. నాకు కావాలని కావచ్చు. నేను పోయిన సంవత్సరం అడిగి నా 16 లక్షలకు అడిగితే అప్పుడు ఇచ్చలేరు. ఇవ్వకుంటే నేను నా ఇంట్లో నేను కష్టం చేసుకొని బతుకుతున్నా. అమ్మ భూమి అమ్ముతామని బాపునోళ్ళు ఫోన్ చేసిండ్రు నాకు. ఎప్పుడు సంక్రాంతి పోయేది అడుగు సంవత్సరం పోయేదాడికి ఫోన్ చేస్తే, సరే అయ్యగారు నాకు ఏ ధర అయితే గిట్టంటే ఇట్లా మేము పోయిన సంవత్సరం రేట్ ఇస్తాం 16 లక్షలు అంటే 16 లక్షలు గిట్టదు అయ్యగారు, నాకు ఏదో ఒక ధర చెప్పంటే వాళ్ళు మేమే మాట్లాడుకున్నాం. లీడర్లు మాట్లాడింది కాదు ఇది. ఇప్పుడు రాబుతరా అన్న దొరతో కూడా 2 సంవత్సరం పోయినా నేను దొర ఇట్లా నీకు కూడా చెప్పిందంట, ఏ రేటు అడుగు నేను తీసుకుంటా అంటే ఆయన కూడా అడిగితే 18-20 అంటే మా రెడ్డిని నన్ను తిట్టిండు. 18-20 లక్షలు అనవసరం, ఈ ఊరంతన ఉంది, ఏం చేస్తావు, నీళ్ళ ఓడద పోతుంది, బాట ఉంది అని తిడితే ఇంకా నేను సాల్వ్ చేసుకొని మరసంగా ఉన్న సంవత్సరం అయిపోయినాక బాపనోళ్ళే బ్రాహ్మణులే నాకు ఫోన్ చేసిర్రు, ఇట్లా భూమి తీసుకుని అని నీరుడు అడుగుతుంది, ఇప్పుడు అమ్ముతున్నామని అన్న. అంటే సరే గారు రాత్రికి మా
బాబు చదువుకొనుకున్నాడు రాత్రికి తెలుసుకొని ఫోన్ చేస్తామని మేము తెలుసుకొని దగ్గర సింగోట ఉంది పక్కన ఉంది దేవులం కాడిపోయినాక మాకు ఫోన్ చేసిండ్రు వచ్చి చిలకల అనుకొని మా పిల్లగాని ఫోన్ చేసి సరే తీసుకుందాం అయినా ప్లాట్ ఉంటే మనం పోయి ఇల్లు కట్టుకొని సిటీలో ఉండలేము ప్లాట్లు అమ్ముకొని తీసుకుందాం అంటే సరే అమ్మ మీ ఇష్టం తీసుకుంటే మీ ఇష్టం నేనేం సంపాదించింది కాదు నా కొడుకు చెప్పిండు ఆయన చదువుతున్నాడు నేను సంపాదించింది లేదు నేను రూపాయి ఇచ్చేతోని గాను మీ ధైర్యం ఎట్లా ఉంటే అట్లా చేసుకోండి అమ్మ అంటే సరే అయినా భూమి ఉంటే ఇక్కడ చెడిపోదు మాకు ఇంకా 4 శాతం అయితే పని చేసుకుంటాం వ్యవసాయం చేసుకుని ఇంత పండించుకుంటాం అనుకొని ఇంకా నేను భూమి తీసుకున్నాను నిర్ణయం అయిన రాత్రికి నిర్ణయం అయ్యి ఇట్లా సంగతి అయ్యారని మేమే మాట్లాడుకున్నాం. ఎంతకు మాట్లాడుకుర్రు ఇక ఎకరా 14,50,000 మా రెడ్డి మాట్లాడిండు వాళ్ళు 16 లక్షలు అంటే సరే అనుకొని 3 రోజులకు నాకు 20 లక్షలు ఇవ్వన్నారు. నిరుడు 10 లక్షలు ఇంట్లో పెట్టుకొని భూమి అయ్యారంటే నేను 20 లక్షలకు 18 లక్షలకు తక్కువ ఇయ్యనండి. ఇప్పుడు 3 రోజులకు నేను 20 లక్షలు ఏడ తెచ్చిత్తును అంతే తొందర రావు కదా. ఓ వారం 10 రోజులు నెల రోజులు టైం అడిగితే ఉండి బేరం చేయడానికి ఇప్పుడు నా వద్ద 1 రూపాయి లేదు. నిరుడు 10 లక్షలు ఇంట్లో పెట్టుకుంటే ఇట్లాంటిది అని ఇంకా సరే అనుకొని ఎన్నో పుట్టినతో తెస్తాం తర్వాత మా ప్లాట్లు ఉన్నాయి అమ్ముకొని మళ్ళీ మాట నిలేడుకుంటామని 3 రోజులకి 20 లక్షలు తెచ్చిచ్చిన. 3 రోజులకి 20 లక్షలు జమ చేసుకొచ్చి 20 లక్షలు జమ చేసుకొచ్చి తీసుకుందిరా అయ్య గారు మేము హైదరాబాద్ రాలేము మేము చదువుకున్న వాళ్ళం మా బాబు ఉంటే హైదరాబాద్లో చదువుకుంటాడు అంటే సరే పలానా శనివారం 2 రోజులు మళ్ళీ గ్యాప్ ఇచ్చిండ్రు. శనివారం వచ్చి తీసుకుంటాం. శనివారం నాడు నేను మా రెడ్డి ఒక లీడర్ టీఆర్ఎస్ లీడర్ని తోలుకొని పోయినాం. తోలుకొని పోయి 20 లక్షలు ఇచ్చి డాక్యుమెంట్ ఏమని రాసిండ్రు. 3 నెలలకు మళ్ళా భూమి డబ్బులు కత్తి మీద డబ్బులు కట్టకుంటే భూమి క్యాన్సల్ 20 లక్షలు క్యాన్సల్. 20 లక్షలు క్యాన్సల్ భూమి క్యాన్సల్ 3 నెలలకు కానీ డబ్బులు కట్టి రిజిస్టర్ చేయించుకోకుంటే మళ్ళీ నాకు ఈ టెన్షన్ అయింది. నేను ఇంకా ఉన్నపడితే మా అమ్మలది ఎదుట్లా ఉన్నపడితే పక్కల మా ఆయన కన్నా ప్లాట్లు అమ్ము నేను ఇప్పుడే 20 లక్షలు ఆడిని తెచ్చి కొన్ని ఆయన కూడా తెచ్చిచ్చిండు నాకు నా దగ్గర లేకుంటే అవి కట్టి మిగతా నేను రిజిస్టర్ చేయించుకోవాలి భూమి కట్టి అంటే సరే అమ్మా అని ఇంకా 20 లక్షలు నష్టమే అమ్ముకున్నా. ఆ ప్లాట్లు అమ్మి మొత్తం 44 లక్షల రూపాయలు 25,000 మొత్తం కట్టేసిన 1 రూపాయి బిల్ల నవీన లేదు భూమి పైసలు. స్లాట్ ఎప్పుడు బుక్ చేసిరు? 16 తారీఖు. ఏ 16 తారీఖు? 18కి రిజిస్టర్ 16 తారీఖు నాడు బుక్ చేసినాం. మే నెల 18 నాడు రిజిస్ట్రేషన్ అనుకొని మే 16 తారీఖు నాడు స్లాట్ బుక్ చేసుకోరు. ఏ ఆ స్లాట్ బుకింగ్ ఉందా? పేపర్ ఏమన్నా ఒకసారి చూపి. 18 నాడు 10:45 రిజిస్ట్రేషన్ ఉంటుంది ఎంఆర్ ఆఫీస్ కొల్లాపూర్లో. 16 తారీఖు నాడు బుక్ చేసినాం. 16 తారీఖు నాడు మీరు స్లాట్ బుక్ చేసుకురు. రిజిస్ట్రేషన్ ఉన్నది 18 తారీఖు నాడు 10:45 రిజిస్ట్రేషన్ ఉంటుంది మీకు. మీరు ఈ స్టాంప్ రెవెన్యూ డ్యూటీ ఇవన్నీ కట్టేసారు అన్నమాట. డబ్బులు ఎక్కడ ఉంది అది డబ్బులు కట్టింది? గవర్నమెంట్కు ఎంత కట్టారు? మొత్తం 50,873 రూపాయలు కట్టారు అంతే కదా టోటల్ అమౌంట్ చలాను. 50,873 రూపాయలు కట్టిరు మొత్తం 3 ఎకరాల 15 గుంటలకు. ఇది ధర్నీలో రిజిస్ట్రేషన్ ఏమంటారు స్లాట్ బుక్ చేసుకున్నటువంటి పేపర్లు ఇవన్నీ. మరి ధర్నీలో ఒకసారి స్లాట్ బుక్ చేసుకున్నాక ఈయననేనా శ్రీకాంత్ ఇట్లా స్లాట్ బుక్ చేసుకున్నాక మరి ఆపడానికి ఉండదు కదా ధర్నీలా? ఒకసారి స్లాట్ బుక్ చేసినామంటే ధర్నీలా ఇప్పుడు ఏ రాజకీయం ఉన్నా కానీ ఒకసారి ధర్నీలో స్లాట్ బుక్ అయిందంటే ఈవెన్ కలెక్టర్ చెప్పినా కానీ అంత ఈజీగా ఆపరు బేసిక్గా. అంటే ప్రాపర్ ఎవిడెన్స్ ఉండి ఇది నిజంగానే లిటికేషన్లో ఉంది అనుకొని అయితే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కాబట్టి ఆయన చెప్తే తప్ప ఇది ఆగదు. ఏదో లోకల్గా ఎంఆర్ఓ చెప్తా అంటే ఆర్డీఓ చెప్తా అంటే రిజిస్ట్రేషన్ ఆపరు. మరి అట్లా ఆపిరు మీకు రిజిస్ట్రేషన్ ఆపిరు? రోజు పేపర్ కూడా ఇచ్చిండు పోయినా మార్వా ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు మీరు 18 తారీఖు నాడు పోయి అడిగి ఏం జరిగింది పోయినాక? ల్యాండ్ మీద 2 lakhs లోన్ తీసుకొచ్చారు సార్. ఎవరు? బ్రాహ్మణ్స్ ల్యాండ్ ఒక ఓన్ గా ఉన్నప్పుడు తీసుకున్నారు. దానికి ఏమంటే మీరు అమౌంట్ ఇవ్వండి నేను లోన్ పేమెంట్ రీపేమెంట్ చేసేసి రిమైనింగ్ అమౌంట్ నా అకౌంట్ లో కొట్టేసుకుంటా తర్వాత మీరు అక్కడ నేను వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తాను అని చెప్పాడు. ఎంత ఇచ్చేది ఉంటే లాస్ట్ కి 24,22,500 రూపీస్. ఓకే ఇంకా మొత్తం ఇప్పించుకొని అక్కడికి వెళ్ళాక ఇట్లా పొలిటికలైజేషన్ అయిన తర్వాత ఇంకా రిజిస్ట్రేషన్ కాకుండా అయిపోయింది. ఎందుకు ఆగింది? 18 తారీఖు మీరు పోతారు కదా ఆడికి. అర్జెన్స్ ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఈ కాంగ్రెస్ లీడర్ ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళని ఉసుగొల్పిండు ముందుకు చేసేసారు. ఇంకా వాళ్ళు లీడర్స్ ఏం చెప్తే వాళ్ళకి అదే దైవం.
దాంతోనే వాళ్ళు మా మీద చేసిన మంతనాడు ఒక లెటర్ పెట్టొచ్చినంట రిజిస్టర్ చేయొద్దు కాపలకని. ఎవరు పెట్టొచ్చారు లెటర్? ఎస్సీ వాళ్ళు ఎస్సీ లీడర్ రాములు, మా ఎక్స్ సర్పంచ్ రాములు పెట్టింది సార్. లెటర్ పెట్టినందుకు లెటర్ ఏమని పెట్టిండు, సర్వే ఎక్కువ ఉంటే తక్కువ ఉండి ఎక్కువ అమ్ముకుంటున్నాడు, సర్వే చేసి చేయమని. భూమి నాకు లేదు, ఈడ భూమి లేకపోయినా ఆయన అమ్ముకుంటున్నాడు అని చెప్పేసి పెట్టిర్రు. సర్వే చేసి పెట్టాలంటే గిరిజావాడి ఎంఆర్ఓ సర్వే చేసి మీకు చేసిస్తాడు. సర్వే కొంచెం ముందలే ఉండి అర్జెంట్ చెప్పడం, బాబు నేను రమ్మనడం ఎంఆర్ఓ వాళ్ళని మా అడగించుకో నేను చేయకుండా ఉంటా, సర్వే వాళ్ళని చేయనియద్దు మీరు అని ఇట్లా ప్లానింగ్ అనుకుని. ఇప్పుడు ఇది ఎంత జరుగుతుంటే ఇలా మినిస్టర్ ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యింది మరి? మినిస్టర్ అంటే ఇవి మినిస్టర్ లీడర్సే కదా సార్, ఇవి ఎక్స్ సర్పంచ్ అండ్ ఇప్పుడు రఘుపతిరావు వీళ్ళంతా కాంగ్రెస్ లీడర్స్. ఇప్పుడు మీకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఇన్వాల్వ్ కావాల్సినటువంటి విషయం ఏముంది ఇందులో? ఎందుకు ఆయన ఇన్వాల్వ్ అవుతున్నాడు దీంట్లో? ఎందుకు ఇన్వాల్వ్ అవుతుందంటే ఇప్పుడు వచ్చేవి సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయి సార్, ఇప్పుడు 2 months ఉంది కదా, ఇప్పుడు నష్టపోతే ఎవరైనా కానీ నాకు అడ్వాంటేజ్ కావాలి. ఓకే, ఇప్పుడు ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు కూడా రాదు సార్, అది లీడర్స్ పార్ట్నర్షిప్ చేసుకొని వాళ్ళు రియల్ ఎస్టేట్ చేద్దామని ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇంకా దాన్ని పొలిటికలైజేషన్ చేసి మాకు. మీరేమైనా ఎక్స్ పార్టీలో ఉన్నారా? ఎవ్వరు పార్టీలు లేవు సార్, మా బాబుకి ఇప్పటికి ఓటే రాలే. నేను నా భర్త సేద్యం చేసుకుని సేదక ఇల్లుకు తప్ప ఒక్క రాజకీయంలో తిరిగిన వాళ్ళగా, ఒక రాజకీయంలో 10 రూపాయలు తిన్న వాళ్ళగా. ఈ కాంగ్రెస్ కే ఓట్లు వేస్తారు కాకోళ్ళని. నేను నా పెళ్ళై 30 సంవత్సరాలు దాటింది, అప్పటి నుండి కూడా వీళ్ళకే వేస్తాను. ఆ దొర వచ్చి ఒక్క నాడు ఓట్లు, రప్తరా దొర వచ్చి ఒక్క నాడు ఓట్లు అని అడిగినోడు కాదు, ఆ కాపలై మాకే వస్తాయి అని అట్లా కూడా వేసినాం కూడా ఓట్లు. అట్లా ఓట్లు మరి ఎందుకు అంటే కృష్ణారావు గానీ లేకపోతే వాళ్ళ అనుచరులు గానీ ఎందుకు ఈ భూములు ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది మ్యాటర్. అదే అర్థం అవుతలేదు ఎందుకు కాదు. వాళ్ళ వెనక 4 లీడర్లు అడిగి వచ్చినట్టు సార్, అడిగి వచ్చి అంటే ఇప్పుడు అంతా రేపు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వీళ్ళందరికీ న్యాయం చేస్తే వీళ్ళందరికీ ఈ భూమి పంచితే వాళ్ళ ఓట్లన్నీ మాకు పడతాయి అనేటువంటి దాంట్లోనా? 4 లీడర్లు పోయినారంట మాకు చెప్పతలిగా. ఆ లీడర్లు పోయి 13 లక్షలు. మరి మీరు కృష్ణారావు దగ్గరకు పోవచ్చు కదా మరి ఇట్లా సమస్య ఉన్నప్పుడు. కృష్ణారావు దగ్గరికి వెళ్ళి సార్ మేము ఇట్లా భూమి కొనుక్కున్నాము ఇట్లా చేస్తాం అని చెప్పేసి. ఇట్లా వనపర్తిలో రైతు భరోసా కార్యక్రమంలో కూడా మేము సార్ని కలిసి మా అమ్మ కూడా కాలు మొక్కింది సార్. ఏ కృష్ణారావు లేడుగా, ఇలా ఈయన ఉన్నాడుగా, మల్లురావి ఉన్నాడు. కృష్ణారావుని కలిసి రైడా? ఇది నువ్వేనా? ఇవి నీవే అట్టుంది గాజులు? అదే 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 అర్థమవుతుంది. మరి ఏమన్నాడు కలిస్తే? ఏమన్నా కొల్లాపురం వచ్చి మాట్లాడుతున్నాడు, ఇప్పటికి లేదు. అది కలిసి కూడా 2 నెలలకు ఎక్కువ, 2 నెలలు కానీ వస్తుంది. అంటే రూపాయి మిత్తికి ఇప్పుడు మీరు కట్టిన 44 లక్షలకు ఆయన పైసలు వాళ్ళకి ఇచ్చేసాయి. రూపాయి మిత్తి లెక్కన, రూపాయి మిత్తి లెక్కన అంటే మీరు మిత్తికి ఇచ్చారు ఏమైనా పైసలు? మరి భూమి కొనుక్కోవడానికి ఇచ్చింది. నాకు అట్లా ఎక్కువ కూడా వద్దు, నాకు పోయిన ఫ్లాట్లు ఇప్పిస్తారండి. నాకు 1 రూపాయి ఎక్కువ, మీకు 50,000 ఖర్చు పెట్టుకొని కూడా నేను తోలుకపోతాడికి. నా వస్తా నాకు ఇప్పిస్తే మీ వస్తా మీరు తీసుకోవాలని కూడా చెప్పిన. అట్లా కూడా అట్లా మాకు ఇప్పుడు ఈ బాబునాయన ఏమంటుండు ఫోన్ చేస్తే? జూపల్లి అనే వ్యక్తి ఇప్పుడు సార్, జూపల్లి సార్ అనే వ్యక్తి మాతో మాట్లాడుకుని ఇప్పుడు బ్రాహ్మణ్స్ తో మాట్లాడి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకి ఫేవరబుల్ గా మార్చుకున్నారు సార్. ఇప్పుడు వాళ్ళు మేము ఎన్నిసార్లు కాల్ చేసినా మీరు జూపల్లి ఏమంటాడు, ఎంఆర్ఓ అన్న చెప్తే, ఎస్ఐ అన్న చెప్తే, ఇప్పుడు జూపల్లి కృష్ణారావు అన్న చెప్తే చేస్తాడట మాకు చేయడం కాదు. ఇప్పుడు మరి మీ ఇలాంటి పేద కుటుంబాన్ని ఇబ్బంది పెడితే జూపల్లికి ఏమొస్తుంది? మన డబ్బులని బాబునైనా అడగనికి పోతే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ స్టిల్ ఇప్పుడు గోయింగ్ ఆన్ సార్. చందనగర్ చందనగర్ అంటే గిది కదా హైదరాబాద్ లో? మీది కొల్లాపూర్ అయితే హైదరాబాద్ లో ఎందుకు? వాళ్ళు ఇక్కడనే ఉంటారు కాబట్టి ఇక్కడ పెట్టిరు అనమాట. ఇజ్జిరన్ రయ్య గారు లేకుంటే ఆయన రిజిస్ట్రేషన్ చేయండి, ఎందుకంటే మాకు 6 months అవుతుంది, మాకు ఇంట్రెస్ట్ మాకు అడిగేటోళ్ళు మేము బాగా తెచ్చినా మాకు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం అవుతుంది ఇంటికి మా ఇంటికి. అది సార్ ఇన్ఫ్లుయెన్స్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ బేస్ చేసుకొని మమ్మల్ని ఎమ్మడే దౌర్జన్యంగా చందనగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టేశారు. ఏమంటే మీరు అక్కడ పోలీస్ స్టేషన్ లేకపోతే జూపల్లి సార్ అన్న వాళ్ళని కలిసి మాట్లాడి మా చేతులు కూడా ఏం లేదని చెప్పేస్తున్నారు సార్. ఎవరు? ఈ శ్రీకాంత్ అనే ఇప్పుడు ఎవరైతే మీకు ల్యాండ్ అమ్ముతున్నాడో ఆయన. అవును సార్. ఇంకేమున్నాయి? ఇదే సార్, ఇది అగ్రిమెంట్స్ పేమెంట్ చేసినప్పుడు 2 అగ్రిమెంట్స్ చేయించుకున్నాము. ఈ అగ్రిమెంట్ 5వ నెలలో జరిగింది, 18వ తారీఖు. అది స్లాట్ డేట్ సార్. స్లాట్ డేట్ ఇది. ఇది 24వ తారీఖు 2వ ఫిబ్రవరిలో జరిగింది. అవును సార్. ఇట్లా మనం మీటింగ్ ఉన్నప్పుడు తుమ్మల నాగేశ్వరరావు సార్ని కూడా కలిసాము, మల్లు రవి సార్ని కూడా కలిసాము, కానీ ఇంకా ఎలాంటి మాకు సాయం అనేది దొరకట్లేదు సార్. మాకు ఏ దిక్కు లేక ఇక్కడ మీ దగ్గరకు వచ్చి మాకు ఎలాంటి మీ తరపు నుంచి మాకు. ఇప్పుడు ఒకటి వాస్తవానికి జూపల్లి కృష్ణారావు గారు నిజంగా కనుక మీ ఇన్వాల్వ్మెంట్
ఈ కుటుంబం మీద లేకపోతే, రాజకీయ కక్ష లేకపోతే మరి ఈ రిజిస్ట్రేషన్ ఎందుకు ఆగిపోయినట్టు? ఇప్పుడు రిజిస్ట్రేషన్ వాళ్ళ దగ్గర 44 లక్షల రూపాయలు వాళ్ళు ఎవరైతే ల్యాండ్ అమ్మేటువంటి పర్సన్ ఉన్నాడో ఆయన కట్టించుకున్నాక వీళ్ళు నాకు ఒక ఆడియో కూడా వినిపించారు. ఆడియోలో కూడా జూపల్లి కృష్ణారావు ఒప్పుకుంటే నేను రిజిస్ట్రేషన్ చేస్తా అంటున్నాను ఆయన. అసలు జూపల్లి కృష్ణారావుకి ఈ రిజిస్ట్రేషన్కి ఏం సంబంధం? దేనికి సంబంధం? మీరు ఒప్పుకోవడం ఏంది దీనికోసం? ఒకవేళ మీకు ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మరి నిజంగా వీళ్ళకి ఇప్పుడు ఈ స్లాట్ ప్రకారం ఒకళ్ళు ఈ స్లాట్ పనికి మళ్ళీ స్లాట్ బుక్ చేసుకుంటారు. వాళ్ళు ఇంత మునిగినోళ్ళు 50,000 మళ్ళీ కట్టుకోలేరా? సో మళ్ళీ ఇంకొక స్లాట్ బుక్ చేసుకుంటే ఆ స్లాట్ ప్రకారం అన్నా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాలి కదా. మరి ఇది నిజంగా కూడా ఇది కక్ష సాధింపు చర్య, ఇదేదో మనకేయలేదు రేపన్నాడు ఇప్పుడు ఆడ ఉన్నటువంటి వాళ్ళందరూ మనకు ఓట్లు వేస్తారు అని చెప్పేసి ఈ భూముల వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని కూడా రాజకీయం చేసి ఒక కుటుంబాలను ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం కాకపోతే వీళ్ళు ఎక్కడో కొల్లాపూర్కి వెళ్ళి ఎత్తుకుంటే ఈయన దాకా వచ్చారు, మీ దగ్గర దాకా వచ్చారు. ఇట్లా స్టూడియోలు ఎమ్మటి, మీడియా ఛానళ్ళు ఎమ్మటి ఎంతమంది పేద ప్రజలు తిరుగుతారు ఇట్లా. సో కాబట్టి ఇప్పటికైనా జూపల్లి కృష్ణారావు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మంత్రి గారు ఇప్పటికైనా ఈ పేద కుటుంబానికి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ కనుక భూమి రిజిస్ట్రేషన్ కుదరలేదు, వాళ్ళ డబ్బులు ఏందో వాళ్ళకి ఇప్పించేసి దాంతోపాటు ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది మీ డబ్బులు కట్టి? ఫిబ్రవరిలో కట్టిరా? మేలో కట్టిరు. ఫిబ్రవరి మంత్లో 20 లక్షలు సంథింగ్ ఎంతో కట్టిరు. తర్వాత మిగతా మేలో కట్టిరు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మరి ఎంత మిత్తి అయి ఉంటుంది 44 లక్షలకి? దానికి ఎట్లా అంటే వాళ్ళు 50 లక్షలు పోయేటువంటి 2 ప్లాట్లను కేవలం 30 లక్షలకు అమ్ముకున్నారంట. ఏది? ఈ భూమి కోసం అని. భూమి పక్కన భూమి పోతే దొరకదు కదా. ఇప్పుడు శిలక పక్కన శిలక అది, అరే తక్కువకో ఎక్కువకో వస్తుంది కొనుక్కుంటాం అని చెప్పేసి అక్కడ దూరం ఉన్న ప్లాట్లని అమ్ముకొచ్చుకొని ఇందులో పెట్టిర్రు. ఇప్పుడు ఇది కాకుండా అయిపోయి అది వాయే. సో 2 రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. సో కాబట్టి జూపల్లి కృష్ణారావు గారు ఇప్పటికైనా కాస్త ఇలాంటి పేద ప్రజల మీద వీళ్ళు చెప్తా ఉన్నారు మేము జూపల్లి కృష్ణారావుకే ఓటేస్తాం, కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం అని. మరి వీళ్ళ మీద ఎందుకు ఇంత కక్ష, ఎందుకు ఈ విధంగా అదవుతున్నది? సో కాబట్టి ఇప్పటికైనా మంత్రి గారు కాస్త వీళ్ళ మీద ఫోకస్ పెట్టి వీళ్ళ సమస్యను సాల్వ్ చేయండి. ఇట్లా అంటే ఒక్కొక్క కుటుంబం అందరి దగ్గరికి పోలేదు కదా. సో కాబట్టి ఇట్లాంటి సమస్యలు ఏదైతే నీ అనుచరగణం ఇబ్బంది పెడతా ఉందో ఇట్లాంటి వాళ్ళ మీద కొంత ఒకసారి ఫోకస్ చేయండి. ఎవరెవరైతే దందాలు చేస్తూ ఉన్నారో, ఎవరెవరైతే ఈ విధంగా ఊర్లలో గ్రామాల పొంటి ఇబ్బందులు పెడతా ఉన్నారో ఆ రకంగా ఇబ్బందులు కాకుండా ఒకసారి చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నది. ఇప్పటికైనా జూపల్లి కృష్ణారావు దీని మీద స్పందిస్తాడని, మినిస్టర్ స్పందిస్తాడని చెప్పేసి మనం అనుకుందాం. ఒకవేళ స్పందించకపోతే మళ్ళీ కూడా ఒకసారి దాని గురించి మాట్లాడదాం. ఇదే సేమ్ కాన్స్టిట్యూన్సీ లో చెంచు అమ్మాయి కూడా జరిగింది సార్, ములచింతపల్లి చెంచు అమ్మాయి ఆ భూమికి సంబంధించి ఆమెకి ఏదో ఇబ్బందులు పెట్టిండ్రు, అంతా కూడా ఇదే కాన్స్టిట్యూన్సీ సేమ్ జూపల్లి కృష్ణారావు సార్ గారే ఉన్నారు దాని ఇంకో కూడా. సో అది అయిపోయిన సమస్య సాల్వ్ అయ్యే కొలికొచ్చే మూమెంట్ మాకు టార్చర్ మాకు షిఫ్ట్ అయిపోయింది. అంటే ఒకరి తర్వాత ఒకరు ఇదేం కథ ఆలోచన చేసుకోవాలి ఒకసారి. జూపల్లి కృష్ణారావు గారు దీని మీద అంటే మీకు తెలుసో మరి తెలియదో, లేకపోతే తెలిసినా తెలియనట్టు నటిస్తున్నారో తెలియదు, కానీ కొల్లాపూర్లో మటుకు ఇలాంటి దారుణాలు చాలా జరుగుతూ ఉన్నాయి. మొన్న పాపం శివకాశి అని చెప్పేసి ఒక అబ్బాయి కూడా సెల్ ఫోన్ టవర్ ఎక్కిండి ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో కొల్లాపూర్లో. ఎంతోమంది ఇట్లా ఈ విధంగా ఆగమవుతా ఉన్నారు. ఒకసారి కొల్లాపూర్ మీద ఫోకస్ చేయండి, తర్వాత మిగతా రాజకీయాలు మాట్లాడుదురు, తర్వాత మిగతా మద్యం పాలసీల గురించి లేకపోతే దీనిల గురించి తర్వాత మాట్లాడుదురు, కానీ ముందు ఇట్లాంటి కుటుంబాలను ఆదుకోండి.